హాయ్ అండి. డీ ఫ్రిడ్జ్లో ఒక గాజు పెట్టండి, చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటివి మన ఇంట్లో పాతవి వాచీలు ఉంటూ ఉంటాయి కదండి, వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా వేస్ట్ అని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ విండోస్ దగ్గర ఉన్నటువంటి డోర్ కర్టన్స్ కానీ, ఇలా డోర్ కర్టన్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, చక్కగా వెలుతురు కానీ గాలి కానీ రావాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా వాచ్ని ఈ విధంగా డోర్ కర్టన్కి ఫిట్ చేసేసామనుకోండి, చక్కగా వెలుతురు వస్తుంది, గాలి వస్తుంది. మనకు అవసరమైనప్పుడు ఈ విధంగా పెట్టేసుకుని తర్వాత తీసుకోవచ్చు. ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పెన్ని క్యాప్స్ మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. బట్టల క్లిప్స్ అవసరానికి మనకి లేనప్పుడు ఇంట్లో ఈ విధంగా చక్కగా పెన్ని క్యాప్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. ఈ విధంగా తీగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు పెన్ని క్యాప్స్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. అవసరమైనప్పుడు ఈ విధంగా పెన్ని క్యాప్స్ని కూడా బట్టల క్లిప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. నెయిల్ పాలిష్లు మనం ఆడవాళ్ళం వేసుకుంటూ ఉంటాం కదండి, ఎక్కువగా వేసుకుని బయట పెట్టేస్తూ ఉంటాము. బయట పెట్టడం వల్ల మనకి ఎక్కువగా నెయిల్ పాలిష్లు పాడవుతూ ఉంటాయి. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా మనం వేసుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మళ్ళీ అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. కరివేపాకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా సరే చక్కగా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా మనం మార్కెట్ నుంచి ఇలా కొమ్మలతో ఇలా కరివేపాకు తెచ్చుకున్నప్పుడు కరివేపాకు ఎక్కువగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటుంది. అలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మనకి కరివేపాకు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ఒక లోటా కానీ గ్లాస్ కానీ ఏదైనా ఒక బాటిల్ కానీ ఏదైనా ఓకేనండి, నిండుగా వాటర్ పోసుకుని ఈ విధంగా కరివేపాకు కొమ్మలతో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా కరివేపాకు పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే మనకి ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. కరివేపాకు ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. కరివేపాకు మనం ఇలాగా దూసుకున్న తర్వాత ఆకుల్ని ఇలాగ కాడలు ఉంటాయి కదండి, ఆ కాడల్ని పడేయకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కరివేపాకు రెమ్మల్ని ఈ విధంగా తీసుకొని సమానంగా సిజర్ పెట్టి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ కాడల్ని ఎలా ఉపయోగించుకోవాలనేది చెప్తానండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ విధంగా కరివేపాకు రెమ్మల్ని ఇలాగా సమానంగా పెట్టేసి కట్ చేసేసుకోవాలండి. ఇది ఎందుకు అనుకుంటున్నారండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. మనకు ఒక్కొక్కసారి టూత్ పిక్లు లేనప్పుడు అవసరానికి ఈ విధంగా మనం కరివేపాకు కాడలు అంటే రెమ్మలు ఉంటాయి కదండి, ఈ విధంగా సమానంగా కట్ చేసేసుకున్నాం కదా, వీటితోనే చక్కగా టూత్ పిక్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. మనకు అవసరానికి లేనప్పుడు ఈ విధంగా న్యాచురల్గా ఇంట్లో ఒకసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలాంటివి ముదిరి కాడలు తీసుకొని ఇలాగ మనం సమానంగా కట్ చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవసరానికి టూత్ పిక్ లేనప్పుడు ఈ విధంగా టూత్ పిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం తమలపాకు ఒకటి ఉంటే చాలండి, మన ఇంట్లో ఉన్నటువంటి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, ఏగలు కానీ, పురుగులు కానీ పరారైపోతాయి. అంత చక్కగా పనిచేస్తుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక తమలపాకుని తీసుకొని ఈ విధంగా చిన్న రోల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక రోల్ని తీసుకొని ఈ విధంగా చక్కగా ఈ రోట్లో ఒక తమలపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వేసుకోవాలి. 4-5 లవంగాలను కూడా తీసుకోవాలండి. ఇలా అందులో వేసేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్నటువంటి ఈ పౌడర్ని బాగా గోరువెచ్చలుగా ఉన్నటువంటి వాటర్ని తీసుకుని ఇలా ఆ వాటర్లో ఈ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి. ఇలా ఈ మిశ్రమాన్ని వేసేసి ఒక పావు గంట కానీ లేదంటే ఒక అర్ధగంట కానీ ఇలా వదిలేసి తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఇలా
ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకుని స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, రోజు మనం పడుకునే ముందు చక్కగా నైట్ కిచెన్ సింక్లో కానీ, అలానే గ్యాస్ స్టవ్ దగ్గర కానీ, విండోస్ దగ్గర కానీ అక్కడక్కడ కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయండి. ఈ విధంగా మనం దంచుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఇలాగా హాట్ వాటర్లో పోసేసి మనం ఒక అర్ధగంట పక్కన పెట్టేసామనుకోండి, చక్కగా మనకి ఇలా ఈ రసం అంతా కూడా ఆ వాటర్లోకి దిగుతుంది. కాబట్టి ఈ ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఈగలు కానీ పురుగులు కానీ పరారైపోతాయండి. అంత చక్కగా పనిచేస్తుంది. ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే ఈజీగా మనం బల్లుల్ని బొద్దింకల్ని ఎల్లగొట్టుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక తమలపాకు ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఎలాగైతే మనం లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ఉన్నటువంటి బల్లుల్ని బొద్దింకల్ని పరారైపోయేటట్లు చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. సో మరి ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనం తినే ఫుడ్ వల్ల కూడా ఎక్కువగా చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది కదండి. ట్యాబ్లెట్ వేస్తేనే అది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎటువంటి ట్యాబ్లెట్స్తో పని లేకుండా ఈ చిన్న ట్రిక్ని చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఉదయం పరగడుపున మనం ఏమీ తినకుండా ఇలా చింతగింజలు ఉంటాయి కదండి, చింతగింజలను ఒక 4-5 తీసుకొని ఇలాగ బాగా హీట్ చేసేసుకోవాలండి. అంటే బాగా మనం ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని బాగా ఇలాగ వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కానీ లేదంటే చిన్న రోల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఆ రోల్లో వేసేసి మెత్తగా దంచేసుకొని ఈ పౌడర్ని ఉదయం పరగడుపున ఇలాగా ఒక 1 టీ స్పూన్ వేసేసుకొని కొద్దిగా గోరువెచ్చని వాటర్ తాగామనుకోండి, గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుందండి. పొట్ట ఉబ్బరం కానీ ఎక్కువగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, అలాంటి కడుపులో మంట కానీ ఉబ్బరం కానీ ఇలాంటివి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది ఒక్కోసారి, అలాంటివి కూడా చక్కగా తొలగిపోతాయండి. సో పెయిన్ కూడా తగ్గిపోతుంది, కడుపు ఉబ్బరం అలాంటివి కూడా క్రమేణా తగ్గిపోతుందండి. ఉదయం పరగడుపున రోజు కూడా ఒక 1 టీ స్పూను ఈ విధంగా ఆ పౌడర్ని వేసేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకున్నాం అనుకోండి, చక్కగా గ్యాస్ ప్రాబ్లం అనేది చక్కగా రిలీఫ్ అయిపోతుందండి. ఎటువంటి ట్యాబ్లెట్స్తో పని లేకుండా న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. పూర్వం రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళు ఇలానే చేసేవాళ్ళు అంటండి, చాలా చక్కగా వర్క్ అయింది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు మనం ఇలాగ రెమ్మలను తీయాలి అంటే మనం ఎక్కువగా చూసేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా కరివేపాకు హోల్స్ ఉన్న గెరిటి పైన ఈ విధంగా కాడలు పెట్టేసి ఒకేసారి ఈ విధంగా లాగేసామనుకోండి, మనకి పని ఈజీ అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుందండి. ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎంత కరివేపాకు అయినా కూడా చాలా చక్కగా తీసుకోవచ్చు. ఇలా ఈ ప్రాసెస్లోనే కొత్తిమీర కానీ పుదీనా కానీ మునగాకు కానీ ఏదైనా కూడా ఈ విధంగా ఇలా హోల్స్ ఉన్న గెరిటి పైన పెట్టేసి చక్కగా తీసుకోవచ్చు. మనకి పని ఈజీగా అయిపోతుంది. చక్కగా యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం, కానీ మనం ఎంత స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఐస్ క్యూబ్స్ ట్రై తీసుకుని దీనిలో ఈ విధంగా 2 ఆకుల్ని ఈ విధంగా పెట్టేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఐస్ అయితే గడ్డ కట్టేస్తుంది. తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసుకొని వాటర్లో వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి పని ఈజీ అయిపోతుంది. ఈ విధంగా మనం ఎంత స్టోర్ చేసుకున్నా ఫ్రిడ్జ్లో ఒక్కోసారి కరివేపాకు పాడవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అప్పటికప్పుడు మనం ఈ విధంగా ఒక ఐస్ క్యూబ్స్ చేసేసుకొని వాటర్లో వేసేసుకున్నాం అనుకోండి, కడిగే పని కూడా ఉండదండి. ఈ విధంగా వాటర్లో వేసేసుకుంటే క్లీన్ అయిపోతుంది, కాబట్టి మనం కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఒక్కోసారి అవసరానికి మన కరివేపాకు దొరకదు కదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. మనకు అందుబాటులో కరివేపాకు ఉండదు, కాబట్టి ఇలా మనం స్టోర్ చేసేసుకొని ఇవన్నీ కూడా ఐస్ క్యూబ్స్ ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడు అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఐస్ క్యూబ్స్ మనకి రెడీ అయిపోయాయి కదా. ఇలా ఒక ఐస్ క్యూబ్ తీసుకొని మనం కర్రీస్లో చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇవన్నీ ఐస్ క్యూబ్స్ కూడా
చక్కగా ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అవసరానికి కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. సో మరి మీకు ఈ టిప్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎండకి బయటికి వెళ్ళొచ్చినా కూడా మన ఫేస్ అనేది టాన్గా అయిపోతూ ఉంటుంది కదా, బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. ఇలా టాన్ కానీ మన ఫేస్ పైన ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ ఇవన్నీ పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా అప్పటికప్పుడు మనం ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ని పోగొట్టుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోవాలండి. కొద్దిగా పచ్చిపాలు తీసుకోవాలి. అలానే దీనిలో కొద్దిగా తేనె కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకొని ఇలా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఇలాగా ఈ లిక్విడ్ని ఏదైనా ఒక కాటన్ తీసుకొని కాటన్ కొంచెం ఈ లిక్విడ్లో డిప్ చేసేసి మనకి ఫేస్ పైన ఎక్కడైతే టాన్ ఉందో మొటిమలు కానీ మచ్చలు కానీ లేదంటే మనకి మెడ కింద కూడా ఎక్కువగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. ఇలా మెడ కింద భాగంలో కూడా నల్లగా మచ్చలు పడిపోతూ ఉంటాయి కదా, అలాంటి చోట కూడా ఈ విధంగా మనం ఈ లిక్విడ్ని అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి తర్వాత మనం ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకున్నా లేదంటే స్కిన్ పైన మనకి ఎక్కడైనా మచ్చలు కానీ ఇలాంటివి బ్లాక్గా అయిపోతూ ఉంటుంది అక్కడ అప్లై చేసేసి ఇలా ఒక 15 మినిట్స్ కానీ ఒక 30 మినిట్స్ కానీ ఇలా ఉంచేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో నేను వెంటనే క్లీన్ చేసి చూపించాను కాబట్టి మీకు ఇలా ఉంది. కానీ మీరు ఒక 30 మినిట్స్ ఇలా ఉంచేసి తర్వాత వాష్ చేసేసుకుంటే ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుంది, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. స్కిన్ పైన కూడా టాన్ అంతా పోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఫ్రిడ్జ్లో ఏదైనా బాక్స్ స్టోర్ చేసుకున్నప్పుడు ఇలా గడ్డ కట్టేస్తూ ఉంటాయి కదండి, తీయటానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము, వెంటనే రాదు కదా. అలా లేనప్పుడు ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని దానిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని సాల్ట్ వాటర్ని ఈ విధంగా కలుపుకొని ఇలా గ్లాస్తో సహా ఆ వాటర్ని ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, మనకి డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది. మనం ఏదైనా బాక్స్ స్టోర్ చేసుకున్నా వెంటనే వచ్చేస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం డీప్ ఫ్రిడ్జ్లో ఏదైనా బాక్స్ స్టోర్ చేసుకున్నప్పుడు వెంటనే రావు కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ఒక గాజు అయితే పెట్టుకోండి. ఇలాగ గాజు పైన మీరు ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారో డీప్ ఫ్రిడ్జ్లో ఈ విధంగా ఒక గాజు పెట్టేసి గాజు పైన ఈ విధంగా ఒక బాక్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి అతుక్కుపోకుండా వెంటనే ఈ విధంగా ఐస్ గడ్డ కట్టినా కూడా వెంటనే బాక్స్ అయితే వచ్చేస్తుందండి. మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా బాక్స్ని అయితే తీసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.